హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఓకే, మొన్న రీతు చౌదరి జరిగిన ఎలిమినేట్ ఫెయిర్ అనిపించిందా, అన్ఫెయిర్ అనిపించిందా? రీతు చౌదరి అన్ఫేర్ అనిపిస్తుంది అన్న. ఇప్పటికే చెప్తున్నా, రీతు అక్క ఇప్పుడు 2-3 డేస్ అయిపోయింది, అయినా కూడా సరే ఇంకా రీతు లోపల ఉంటే బాగుండేది అని చెప్పి చాలా మంది అవుతున్నారు. ఫ్యాన్స్ యూత్ మాత్రం చాలా హర్ట్ అయిపోతున్నారు. అబ్బా రీతు అసలు ఎందుకు వచ్చింది అసలు అది ఫెయిరా అన్ఫేర్ అని చెప్పి చాలా డిస్కషన్ చేస్తున్నారు. రీతు బయటికి రావడం అనేది అన్ఫేర్, నేను పక్కా చెప్తున్నా. ఇంకా పవన్ వచ్చినా చాలా మంది బాధపడే వాళ్ళ కానీ రీతు వచ్చిన చాలా బాధపడుతున్నారు. అది మాత్రం అది అన్న ఒక విషయం చెప్పనా, అబ్బాయిలందరూ చూసేది రీతునేనన్నా. ఒక పరంగా గేమ్ పరంగా ఏమో తను దక్కని చూస్తున్నారు, అదంటే నార్మల్ లుక్ పరంగా ఏమో దీన్ని చూస్తున్నారు. అక్కడ అంత గ్లామర్ గా లేదంటారా? గ్లామర్ కాదన్న, కట్టు బట్టు షేర్లు ఉంటే ఇప్పుడు ఏందన్న పరిస్థితి, ఎంత దారుణం అయిపోయింది. యూత్ కావాల్సింది అది కాదు కన్నా, అంతే. ఇంకా తనుజ కాదు, గేమ్ పరంగా తనుజ చూస్తున్నారు. Reels, creator app born in India. Your data is safe on Indian server. తెలుగు క్రియేటర్స్ కి సువర్ణ అవకాశం. రీల్స్ లో మీ వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ని సంపాదించండి. 100% భద్రతతో రీల్స్ అప్లోడ్ చేయండి. వెంటనే Reels డౌన్లోడ్ చేసుకోండి. బాయ్స్ లుక్స్ పరంగా ఎక్కువ అక్కనే చూస్తున్నారు. చాలా మంది 30 సంవత్సరాలు 50 సంవత్సరాల అంకుల్ అడిగినా సరే రీతు వచ్చినందుకు బాధ అవుతుంది. అబ్బా రీతు వచ్చిన బాధ అవుతుంది, చాలా హట్ అయిపోతున్నాడు అంకుల్ పాపం. అది మాత్రం చాలా ఇది. అక్క వచ్చిన తర్వాత ఒంటరివాడు అయిపోయాడు. కెమెరా ముందుకు చదువుతున్నాడు కన్నా, అబ్బా నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అబ్బా అబ్బా అని. చూసారా, ఒకప్పుడు తనుజక్క సపోర్ట్ కావాలని అమ్మాయిని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక అబ్బాయి అడిగాడు, ఒక బాడీ ఫిల్టర్ అడిగాడు. ఇప్పుడు న్యాయం ఎక్కడుందిరా బాయ్? ఒక అమ్మాయి అడిగితేనేమో అమ్మాయిని ట్రోలింగ్ చేస్తారు, అబ్బాయి అడిగితేనేమో న్యాయమా? ఇప్పుడు మాట్లాడండి రా బాయ్ చెప్తున్నా. అది సంజన గారికి ఏమో బిగ్ బాస్ సపోర్ట్ ఉందని చెప్తున్నారు, అండ్ మన ఈమె ఎవరు తనుజ గారికి ఏమో బయట పిఆర్స్ ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళ సపోర్ట్ వల్ల వీళ్ళు ఫైనల్ కి వస్తారని చెప్తున్నారు. నిజమేనా? వీళ్ళకి సపోర్ట్ ఉందంటారా బయట? ఒక్క వాళ్ళ సంజన గారని వీళ్ళు వాళ్ళ ఫైనలిస్ట్ అయితే నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ ఉండదన్న. నేను చెప్తున్నా, పోయిన సరే రచ్చ చేశారు ఫ్యాన్స్. ఆర్మీ పవన్ కళ్యాణ్ అను తనుజని ఫైనలిస్ట్ చేయకపోతే ఇంకా బిగ్ బాస్ ఏ రేంజ్ లో ఉంటుందంటే ఇంకా అట్లా ఉంటుంది. చెప్తున్నా, బాహుబలి 3 యుద్ధం చూపిస్తారు అక్కడ, నేను పక్కా చెప్తున్నా. అంతే, తనుజ ఎలిమినేషన్ అవుతుందని ఒక్క విషయం అందరూ చెప్తున్నా. నెక్స్ట్ వీక్ గట్ట తనుజ బయటకు వస్తే నేను కంపల్సరీ చెప్తున్నా, అసలు బిగ్ బాస్ చూడండి రా బాయ్. అసలు నేను తనుజ బయటకు రాదన్నా, 100% చెప్తున్నా. ఈ 2 వీక్స్ ఉండేది తనుజనే, ఆమె ఫైనలిస్ట్ అంతే. నన్ను ఎంత పిఆర్ అనుకున్నా పర్లేదు, నేను ఆమె ఫ్యానే, ఆమె అంతే. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారా? సంజన గారు, బర్నీ గారు అంతే. నేను మళ్ళీ ఒక విషయం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. బర్నీ గారు బయట తనుజక్క ఫాదర్ అదే లోపల నానా అందరికి చూసారు, ఎన్నిపోయి ఎట్ట పొడిచారో. మీకు ఎంత సపోర్ట్ చేస్తుంది, ఎంత పక్కన ఉంటుంది. నువ్వు పవన్ కళ్యాణ్ హెల్ప్ చేసి అని చెప్పి తనుజక్క అనుమానించాడు. అదొక్కటే చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఒక విషయం చెప్పనా, పవన్ కళ్యాణ్ జవాన్ కాకపోయినా ఏం కాకపోయినా బిగ్ బాస్ కి వచ్చాడు. అది మనం ముందు సపోర్ట్ చేయాలి. మన శాత కాదు, మనం పోము సాము, పోయిన వాళ్ళు ఎంకరేజ్ చేసాము అన్న. ఇప్పుడు 2 వీక్స్ 4 వీక్స్ నుంచి లెగుస్తున్నాడు అన్న పవన్ కళ్యాణ్. అంతకు ముందు లెగలేదన్న. అసలు ఆర్మీ పవన్ ఉన్నాళ్లే, ఆర్మీ అంటే ఎందుకు వచ్చిండ్రా బాబు అన్నారు జనాలు. చాలా మంది ఇదే అన్నారు, ఎందుకు వచ్చిన ఒక ఆర్మీ ఉండి బిగ్ బాస్ లో ఆడాలి చేయాలి కానీ ఒక ఆర్మీ ఉండి ఇట్లా అమ్మాయి చుట్టూ తిరగడం ఏంటని చెప్పి చాలా మంది అన్నారు. ఇప్పుడు మా తనుజక్కని ఎప్పుడైతే టార్గెట్ చేసి తిరుగుతున్నాడో అప్పటి నుంచి లెగుస్తున్నాడు అన్న. నేను చెప్తున్నా, పక్కా చెప్తున్నా, ఆర్మీ పవన్ కళ్యాణ్ లెగుస్తున్నాడు అంటే కేవలం తనుజక్క వల్లే లెగుస్తున్నాడు 100%. ఎవరెవరు? ఇమానియలా నవ్వుతున్నాను. ఒక విషయం చెప్తున్నా, ఇమానియల్ ఉన్నాడు, ఆడుతున్నాడు, కష్టపడుతున్నాడు. బట్ ఇంకేంటంటే జనాల్లో ఉంది ఆర్మీ పవన్, తనుజ అంతే పక్కా. ఇంకా చూసారా, అన్న వాళ్ళు కూడా చాలా కామెడీ చేస్తున్నారు. నేను చెప్తున్నా, పక్కా చెప్తున్నా, ఇప్పటి నుండి నన్ను తనుజ క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఎవరైనా సరే తనుజ గెలిచింది అనే టాపిక్ నా దగ్గరకు వచ్చి మాట్లాడండి రా చెప్తున్నా. ఇంకా 2 వీక్స్ ఉంది కాబట్టి పక్కా చెప్తున్నా, తనుజ 1, పవన్ కళ్యాణ్ 2, ఇమానియల్ 3 పక్కా. తనుజ జనరల్ ఆడుతుందని మీరు అనుకుంటున్నారా? పక్కా. కళ్యాణ్ విషయంలో స్టార్టింగ్ లో నేనే కావాలని కసిరేదాన్ని పోరాదిదని, మళ్ళీ బయట ఎలా పోర్ట్రేట్ అవుతుందని చెప్పి ఒక డీమాన్ తో మాట్లాడి ఒకటి రిలీజ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కోసం అక్క ఒక విషయం చెప్పాలంటే, ఇంతమంది అబ్బాయిలున్నా అమ్మాయిలున్నా ఎంత ట్రోలింగ్ చేసినా ఎట్లా టార్గెట్ చేసినా సరే ఒక్క పవన్ కళ్యాణ్ ఒక తండ్రికి అయినా పోయినా సరే తనుజక్క సపోర్ట్ చేస్తున్నాడు. ఆ బాల్ ఉంది చూసారా, తనుజకి వేస్తుంటే అబ్బా ఏముందో. బర్నీ గారికి కూడా వేసిండు, ఇమానియల్ సోమశెట్టి వీళ్ళందరూ ఏమో కానీ తనుజకి బర్నీ గారికి ఎక్కువ వేసిండు బాల్స్. చూసారా, నేర్చుకోండి రా బాయ్. పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒక ఫ్యామిలీ అనుకుంటున్నారు, అందుకే ఫ్యామిలీ కదన్నా, ఫ్రెండ్షిప్ అన్న.
ఫ్యామిలీ అంటే ఒక రిలేషన్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ కూడా అన్న రీతు చౌదరి కన్నా పవన్ కన్నా ఎక్కువ చేయలేదన్నా. నేను చెప్తున్నా రీతు చౌదరి పవన్ అన్న కన్నా మా తనుజకి ఏం చేయలే కానీ రీతు టీమన్ ఒకసారి అన్న. ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారే, మా తనుజకు ఒక విషయం చెప్పింది, అందరూ చెవులో పడిందో లేదో తెలియదు కానీ ఈ 2 weeks ఉంది పవన్ కళ్యాణ్, నీ గేమ్ నువ్వు వాడు, నా గేమ్ నేను ఆడతా, నన్ను పట్టించుకోకుండా ఆమె పడకుండా ఒక విషయం చెప్పింది తనుజ. ఆ వీడియో చూసారా? దాని గురించి ఎవడు మాట్లాడు, ఆ వీడియో గురించి ఎవడు మాట్లాడు. నేను చెప్తున్నాగా పట్టించుకోదన్నావు, ప్రేమలో దింపినావు, ఆ తర్వాత ఫస్ట్ ఎవడు గెలిగాడన్నా? ఎవడు గెలిగాడు ఫస్ట్? దానికి ఎవడైనా గెలుపుతాడు. అన్న తనుజ ఉందా, కరెక్ట్ ఉందా లేదా? తనుజ కరెక్ట్ మరి ఎందుకు సెటిల్ వేసుకున్నది? నార్మల్ వేసుకుంటా, అది కూడా తప్పేనన్నా. ఎందుకు వేసుకుంటది? అంటే ఒక అబ్బాయి షర్ట్ ఎందుకు ఒక వేసుకుంటారు? అబ్బాయి సెట్ ఎందుకు వేసుకోవాలి? దానికి లేదా డ్రెస్సులు లేవా? సంజన ఎందుకు టార్గెట్ చేసింది? సంజన గారిని తనుజక్కని టార్గెట్ చేసింది. టైటిల్ విన్నర్ అవుతుంది. నేను చెప్తున్నా మా తనుజక్కని టార్గెట్ చేసిన సంజన గారు, భరణి గారు నెక్స్ట్ వీక్ పక్కా చెప్తున్నా. భరణి గారు ఏమో కప్పు కొడుతున్నారంట. భరణి చూద్దాంలే కానీ అసలు ఇది న్యాయం కాదన్నా. బిగ్ బాస్ అసలు భరణి గారిని కెప్టెన్ చేయడం ఏంటో చెప్పన్నా. ఇంత మంది కష్టపడి గేమ్లు ఆడుతుంటే బిగ్ బాస్ లాస్ట్ లో వచ్చేసరికి భరణి గారిని కెప్టెన్ చేయడం ఏంటి? ఆయన గేమింగ్ బాగుందని చెప్పేసి చేసింటారు. అంటే వీళ్ళందరూ పిచ్చోళ్ళా? వీళ్ళంతా గేమ్ కష్టపడి ఆడి చించుకున్నాళ్ళు, కొట్లాడి సచిన వీళ్ళందరూ పిచ్చోళ్ళా? వీళ్ళు కష్టపడి ఆడితేనే కెప్టెన్ అయింది, మరి లాస్ట్ గారు భరణి గారికి వెళ్ళిపోయింది బిగ్ బాస్. ఇది గేమ్ అనిపిస్తుంది అన్న మీకు ఎవరికైనా? లాస్ట్ లో ఒకటే చెప్తున్నా, ఎంత మంది ట్రోలింగ్ చేసినా ఎంతో చేసినా తనుజ పవన్ కలిసి వినరా బాయ్, వాళ్ళ ఫ్రెండ్షిప్ రా బాయ్.